మేము ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే నిన్న ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నిన్న జగన్ గారు ఏదైతే అనుకున్నారో, ఆయన బలం చూపించాలనుకున్నారో, ఆ రప్పా డైలాగులు వాడాలనుకున్నారో, వాళ్ళ కార్యకర్తలు జోష్ నింపాలనుకున్నారో, లేకపోతే మేము ఇలాగే వస్తాం, దండయాత్ర లాగే వస్తాం, దండుపాలెం బ్యాచ్ ఇదే మా క్యారెక్టర్స్ అని ఏదైతే చూపించుకోవాలనుకున్నారో ఆ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన చేసిన ప్రోగ్రామ్ లో ఆయన చేసినటువంటి ఒక సెట్టింగ్, ఒక ఈవెంట్ లో ఆయన అయితే ఎగ్జిక్యూట్ చేశారు. బట్ నిజానికి ఇక్కడ నేను చచ్చిపోయింది ఎవర్రా అంటే రైతు. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను సార్. ఈ రోజు మార్నింగ్ నుంచి మా చుట్టుపక్కల మామిడి రైతుల పరిస్థితి ఏంటో తెలుసా? నిన్న ఎప్పుడైతే ట్రాక్టర్ 2-3 ట్రాక్టర్లు మామిడి పండు ఎప్పుడైతే రోడ్డు మీదకి తీసుకొచ్చి వేశారో, ఈ రోజు తెల్లారి రోడ్డు మీద మామిడికాయలు అంగడి పెట్టుకున్న వాళ్ళు చిన్న వెండర్స్ దగ్గరికి వెళ్ళి మాలాంటి వాళ్ళు రేట్ అడిగినప్పుడు ఎవరన్నా వెళ్ళి కొనుక్కోవాలంటే వాళ్ళు 5 రూపాయల కిలో 6 రూపాయల కిలో అంటే ఏందమ్మా 5 రూపాయల కిలో 6 రూపాయల కిలో అంటాండవు? ఆడు చూసావు కదా నిన్న బంగారుపాలెంలో రోడ్డు మీద తీసుకొచ్చి మామిడికాయలు కింద పోసేసి తొక్కిచ్చేస్తా అంటే నువ్వు ఈ రోజు 5 రూపాయలు చెప్తానవా? రూపాయికి ఇస్తే ఇవ్వు, 2 రూపాయలకి ఇస్తే ఇవ్వు అనే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు తిట్టుకుంటున్నారు. ఈ రోజు మామూలుగా రోడ్ల సార్ మీరు చూడండి, మనం వేస్ట్ అనే దాన్ని ఇంతవరకు చరిత్రలో ఏ రైతు కూడా, ఒకవేళ మనం చూస్తుంటాం ఇక్కడ టొమాటో కూడా మాకు ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఆ టొమాటో పంట అది 3 months ఆఫ్ ఫీల్డ్ ఏదైతే ఈల్డ్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే దూరంగా తీసుకెళ్లి కొండ ప్రాంతాల్లో మాకు ట్రాన్స్పోర్ట్ కూడా రాదు అనే ఉద్దేశంతో తీసుకెళ్లి కూడా పడేసిన రోజులు చూసాను తప్ప ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మామిడి పండుని రోడ్డు మీదకి వేసి ఇది మాకు గిట్టుబాటు ధర దొరకలేదు అని చెప్పిన తొక్కిన రైతే మన ఆంధ్ర రాష్ట్రంలో లేడు. ఈరోజు చెప్పాలంటే మొట్టమొదటిసారిగా నిన్న ఎవరు కూడా నిజంగా ఆ రైతు అయితే పండించిన రైతు అయితే ఆ పని చేయడు సార్. టమాటో కూడా రోడ్డు పక్కన పోసిపోతారు వాళ్ళు. అందరు తొక్కే విధంగా రోడ్డు పైన పోయారు. ఎప్పుడు కూడా రోడ్డు పక్కన పోసేస్తారు. ఎవరన్నా కావాలంటే దాన్ని తీసుకెళ్ళచ్చు. కావాలంటే రోడ్డు పక్కన పోస్తారు. ఒక టైం పెడతారు. నేను ఈ రోజు ఈవినింగ్ వస్తాను, కిలో రూపాయికి తీసుకెళ్ళిపోండి అంటాడు. అవును, కిలో 1 రూపాయికి తీసుకెళ్ళిపోండి, నాకు నేను తెచ్చేనాడు తీసుకెళ్ళిపోండి అంటాడు తప్ప తలకెక్కి కింద పెట్టి తొక్కిచ్చేంత రైతు మన భారతదేశంలో లేరు సార్. నిన్న అలా చేశారంటే రైతు యొక్క క్యారెక్టర్లను కూడా వీళ్ళు దెబ్బ కొట్టారు, వీళ్ళు తప్పు పట్టించినట్టుగా చేశారు. రైతులు అక్కడ అంత సైకోలు అక్కడ ఉన్నది సార్. ఇప్పుడు సార్ నిన్న సార్ మామూలుగా మార్కెట్ కమిటీలో ఎవరైతే రైతులు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ ని నిజంగానే ఆ యొక్క రైతు ప్రాబ్లం అడ్రస్ చేయాలనుకుంటే ఆయన ఎప్పుడు ప్రాబ్లం అడ్రస్ చేసే విధానం ఆయనకి తెలియదులేండి. మనం ఆయన దగ్గర అలాంటి కోరుకోవడం కూడా మొదటి తప్పు. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి లక్షణాలు, మంచి ప్రయత్నాలు, మంచి పనులు కోరుకోవడం ఎలా ఉంటుందంటే అది ఎలా చెప్పాలంటే వేపాకు చాలా తీయగా ఉండాలని కోరుకుంటే ఎంత తప్పో జగన్మోహన్ రెడ్డి కూడా మనం గుడ్ క్వాలిటీస్ కోరుకుంటే అంతే తప్పు అవుతుంది. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటనలో నిన్న ఒక పక్క ప్రభుత్వం కూడా డ్రోన్స్ అలాంటివన్నీ వాడడం మొన్నటికి చూసాం మనం. ఏదైతే సింగయ్య గారి మృతి కేసులో ఏం జరిగింది, దాన్ని ఎవరు పట్టించుకోలేదు, పోలీసులు రక్షణ కల్పించలేదు కాబట్టి ఇలా జరిగిందని చెప్పి వరస్ట్ గా అయితే మాట్లాడారో నిన్న ఇక్కడ ఎస్పీ మణికంఠ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. బంగారుపాలెం సీఏ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరి దగ్గర కెమెరాలు ఇచ్చి డ్రోన్ కెమెరాస్ తీసుకున్నప్పుడు మనకు మొత్తం వీళ్ళు చేసేటువంటి తప్పులంతా కూడా నిన్న బయటపడేది. మొత్తం నిన్న క్లారిటీగా మనం చూసాం నిజం చెప్పాలంటే. సో రైతు ఈ రోజు పొద్దున్న నుంచి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి అనవసరంగా జనాల్లో మామిడికాయకి అసలు గిట్టుబాటు ధర కాదు కదా, ఫ్రీగా ఇచ్చినా ఎవడు తీసుకోపోవడనే ఒక మెసేజ్ క్రియేట్ చేయడం వల్ల పొద్దున్న నుంచి రైతు నలుగుతాడు ఈరోజు తెల్లారి నుంచి మార్కెట్ లో. ఎందుకంటే నాకు తెలుసు సార్ అది ఏం జరిగిందని, ఈవెంట్ అని తెలుసు సార్. బట్ సామాన్యులకి ఏం తెలుస్తుంది? ఆ వీడియోస్ చూసారు కదా, చూస్తే ఏమంటారు? మీరు అన్నట్టుగానే 5 రూపాయలు ఎక్కడమ్మా, రూపాయికి ఇవ్వండి, అక్కడ అంతా ఊరికనే పారబోస్తున్నారు, అక్కడ రేటే లేదని అడుగుతారు. రేటే లేడని అడుగుతున్నారు. నిజానికి చెప్పాలంటే సార్ ఈసారి మనం నిజం చెప్పాలంటే ఇప్పుడు మా ఏరియా మొత్తం మామిడి పంట ఎక్కువ ఉంటుంది వరి కంటే కూడా. నిజం చెప్పాలంటే ఈసారి రైతు ఏంట్రా అంటే మామూలుగా 1 ఎకరాలో పండే పంట కంటే కూడా ఈసారి ఏమైందంటే 150 times బెటర్ వచ్చింది, 200 times బెటర్ వచ్చింది. ఎప్పుడు కానీ రైతు ఎలా ఫీల్ అవుతారా అంటే ఒక చెట్టు క్వింటాల్ 1 టన్ను మామిడి పండ్లు ఇచ్చింది, ఈసారి 2 టన్నులు ఇచ్చిందంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలుసు ఈసారి ఖచ్చితంగా ధర దొరకదు, ఎందుకంటే మంచి ఈల్డ్ వచ్చింది కాబట్టి. అలాగే ఫీల్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లాస్ట్ టైం దొరికింది, ఈసారి మేము ఈ రేట్ కి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అదొకటి కర్ణాటక నుంచి ఎందుకు తెస్తున్నారు సార్? నిజంగా చెప్పాలంటే ఇక్కడ రేట్ ఉందనే కదా సార్. కర్ణాటక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక సబ్జెక్ట్ తీసుకొచ్చారు. కర్ణాటక గవర్నమెంట్ యొక్క మామిడికాయలు కొనే దాంట్లో ఒక పాలసీ ఉంది.
రైతుకి 50 ఎకరాలు ఉన్నా కానీ వాళ్ళు 5 ఎకరాల రైతు 5 ఎకరాల పంట మాత్రమే వాళ్ళు కొనుక్కుంటారు. దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఉంది. నువ్వు 1000 ఎకరాలు ఉంది, 1000 ఎకరాలు నాకే అమ్మితే నేను కొనుక్కోను కదా, నేనే కొనుక్కుంటే మీద రైతులు ఏమైపోతారనే కాన్సెప్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ కన్ఫైన్ టు ఒక 5 ఎకరాలకి ఒక పర్సంటేజ్ పెట్టుకున్నారు, మీరు ఇంతే అమ్మాలనేసి. కాబట్టి అది మాత్రమే ప్రభుత్వం కొంటుంది తప్ప కర్ణాటకలో 1000 ఎకరాలు మామిడి తోట కొంటే 1000 ఎకరాలు మామిడి తోటలో మామిడికాయ పండిస్తే ఆ 1000 ఎకరాలు ప్రభుత్వం కొనదు కర్ణాటకలో. బట్ ఆంధ్రాలో అలా కాదు. మనకు ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేసిన ప్రతి కేజీని మనం 8 రూపీస్ కి మనం ఇక్కడ కొంటున్నాం. అది సో కర్ణాటక ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లికబుల్ కాదు సార్. కర్ణాటకలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది, అక్కడ రిస్ట్రిక్షన్ ఉంది రైతుకు కూడా. నువ్వు అలా అమ్మడానికి కుదరదని. సో మనం అలా చేయలేదు కదా. మనం 8 రూపీస్ నుంచి 4 రూపీస్ కి ఇచ్చాము, అది 12 రూపీస్ కి తీసుకెళ్లారు. ఎక్కడ సార్ రైతు ఎవరు సార్ ఏడ్చారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక 30 మంది ఒక్క రైతుతో మాట్లాడించిన వీడియో చూపించారు. ఎక్కడా లేదు సార్, వాళ్ళ పత్రికలో వాళ్ళ దాంట్లో కూడా రాలేదు. రైతు అసలు అక్కడ చిత్తూరు జిల్లా వాసులే లేరు సార్. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కొద్ది మంది తప్పించి అందరూ వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చారు అందరినీ. సార్ పోనీ తొడుకోపోయిన ఆడేం జరిగిందంటే సార్, వాళ్ళు తీసుకువచ్చిన వాళ్ళని కొంతమంది రైతులుగా చిత్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎవరు కూడా దాన్ని మాట్లాడే సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే మాట్లాడిన తర్వాత విత్ ఇన్ మినిట్స్ లో వీడు ఏ ఊరు నుంచి వచ్చాడు, వీడు అసలు రైతా కాదా, బంగాల్ పారులమా లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాడని తెలిసిపోతుందని చెప్పి మేమేదో నిన్ను చూడడానికి వచ్చాం, ఏదో నిన్ను చూసి తరి చేయడానికి వచ్చాం, కాసేపు గోల్ చేయడానికి వచ్చాం, ఆడు మమ్మల్ని తరిమితేడుకు వచ్చాం, బిర్యానీ ఇస్తే వచ్చాం, మందిస్తే వచ్చాం, ఏదో కాసేపు హంగామా చేసిపోదామని వచ్చాం, రప్పా డైలాగులు చెప్పి పోదాం. నిజంగా రైట్. వంశీ గారు నిన్న చూస్తే ఈ జగన్ పర్యటన